ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి 144 ఏళ్లకి ఒక్కసారి వస్తుంది. అటువంటి శక్తివంతమైన పౌర్ణమి నాడు ఆ ఆత్మకి శక్తి రావడం నీకు శుభసూచికం కాదు బాలిక. పౌర్ణమి ఆ ఆత్మ రక్త సంబంధం అన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నవి. నిన్ను ఆపడానికి అన్ని శక్తులు ఏకం కాబోతున్నాయి. నువ్వాయన భార్యవి అవ్వడానికి ఉన్నది ఒక్కరోజు దూరం అనుకుంటున్నావు, కానీ అది జీవిత కాలంలా నాకు అనిపిస్తుంది. అంటే అంటే అమ్మరికి నాకు ఎల్లుండి పెళ్ళి అవ్వదా గోరా? తెలియదు, కానీ నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు కొంచెం మారినా కూడా ఈ జన్మకి నువ్వు కోరుకున్న వాడిని చేరలేవు. ఎంత జాగ్రత్త పడినా నన్ను ఆపలేరు. నేను శక్తి తెలుసుకునే తీరుతా. అయినా ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నన్ను వదిలేడు కదా. మీ ద్వారానే నాకు వస్తున్న శక్తి ఏంటో తెలిసేలా చేస్తాడు. చూస్తూ ఉండండి. ఆ జగన్నాథుడే దివి నుంచి భూమికి దిగి నేరుగా వచ్చి నాకు చెప్పినను. ఆ శక్తి గురించి నీకు చెప్పనుగాక చెప్పను. దొరికేశారుగా. అంటే నాకొచ్చిన శక్తి ఏంటో, దాంతో నేనేం చేస్తానో మీకు అన్నీ తెలుసు. కానీ నేను అడిగితే మాత్రం తెలీదని కబుర్లు చెప్తున్నారు. ప్లీజ్ గుప్తా గారు, ఆ శక్తి అంటూ చెప్పండి. సరే చెప్పేదను. బదులుగా నీవు నాకు నా అంగుళీకం ఇవ్వవలను. ఎలా ఇస్తాను గుప్తా గారు? రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ఆత్మకి రక్షణ ఆ రింగులో ఉందని తెలిసాక కూడా ఎందుకు ఇస్తాను? ఇవ్వనిచో నీకా శక్తి ఏమిటో చెప్పను. ప్లీజ్ గుప్తా గారు, పౌర్ణమి రోజు నాకు రాబోతున్న శక్తి ఏంటో తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి. జగన్నాథా, ఇందాకటి నుంచి శక్తి 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 అంటున్నావు, కానీ అసలు దానికి రాబోతుంది ఏ శక్తో చెప్పట్లేదు. తెలియదు బాలిక. నాకే కాదు, నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అడిగినా తెలీదనే చెప్తారు. ఎందుకంటే ఆ ఆత్మకి ఆ పరమేశ్వరుడే సహాయం చేస్తున్నాడు. ఇది నీకు మంచి శకునం కాదు. నీ పతనానికి పునాది పడబోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.